అంటే ఇరాన్ ఇప్పుడు చర్యలు జరుగుతున్న చూస్తుంటే కూడా తప్ప కంప్లీట్ గా టోటల్ వార్ మూడ్లోకి వెళ్ళినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు గన్నులు పట్టించడం సాధారణ పౌరులతో, అలాగే క్షిపణులకి డ్రోన్లకి పింక్ కలర్ వేసి నారీ శక్తి మా దగ్గర కూడా ఉంది అనేటువంటి మెసేజ్ ఇవ్వడం కావచ్చు, లైవ్ లో యాంకర్లు కూడా గన్నులు పట్టుకొని చూపించడము, ఇదంతా కూడా టోటల్ గా ఇరాన్ ఒక వార్ మోడ్లోకి వచ్చేసిందని అనిపిస్తోంది. ఖచ్చితంగా జాతీయవాదంలో మహిళలను కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మహిళా హక్కుల విషయంలో ఇరాన్ ఉన్నంత ఫండమెంటలిజం ఇంకెక్కడ లేదు. దుర్మార్గం అంట. మహిళా హక్కులు గౌరవించారా? హిజాబ్ విషయంలో ఎట్లా దుర్మార్గం ప్రవర్తించారు ఇదే మహిళల పట్ల? ఇవాళ పెంకు సైన్యం అంటారు, గన్లు అంటున్నారు, కానీ ఇదే మహిళల పట్ల అదే ఇరాన్ లో ఎట్లాంటి జరిగింది తెలుసు కదా. అందుకని చాలా మంది మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, కానీ మాట్లాడితే చస్తామని భయంతో మాట్లాడలేదు. అందుకని అలీఖమే చనిపోయే వరకు ఉన్న వ్యతిరేకత తగ్గలే, అది అట్లాగే ఉంది. కానీ చాపకి నీరులాగా ఉన్నది, పైన భయానికి మాత్రం బయటకు రావడం లేదు. అందుకని అమెరికా అధ్యక్షుడు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. యుద్ధం మధ్య 3వ రోజే మీరందరూ అలీఖమని చనిపోయాడు, సుప్రీం లీడర్ చనిపోయాడు కనుక మీరందరూ తిరగబడేది, ఈ ప్రభుత్వాన్ని మార్చుకోండి అన్నాడు. మార్చుకోమని ఆయన పిలిపించండి. నా దగ్గర ఉన్న యువరాజుని తీసుకొస్తాను చెప్పలే, కానీ మార్చుకోండి అన్న, మీరు తిరగబడండి మార్చుకోండి అన్నారు. అప్పుడు ఇరాన్ ఏమన్నది? అసలు మీ దగ్గర ప్రజలు తిరగబడుతున్నారు, మీ దగ్గర ఉద్యమాలు జరుగుతున్నాయి, 5 లక్షల మంది 2500 చోట్ల దాడులు చేసిండ్రు, ఉద్యమాలు చేస్తున్నారు, మీ దేశాన్ని మీరు రక్షించుకోండి నిర్దేవ చేసింది. కానీ ఇప్పుడు మొన్నటి దాకా అమెరికా వన్ సైడ్ తప్పు చేసిందని అమెరికా మీదే పేరుంది అంతర్జాతీయ సమాజంలో. ఇప్పుడు కూడా వద్ద అవునన్నా కాదన్నా అమెరికాను సమర్థించే 4-5 దేశాలు తప్ప మిగతా అని కూడా దానికి వ్యతిరేకం. యూరోపియన్ దేశాలు వ్యతిరేకనే ఉన్నాయి, మన దేశం వ్యతిరేకంగా ఉంది, అగ్రరాజ్యాలు రష్యాను చైనా వ్యతిరేకంగా ఉంది. ఎవరు ఆయనను సమర్థించారు? ఆఖరికి రిపబ్లికన్ పార్టీ, ఆయన పార్టీ వాళ్ళు కూడా యుద్ధం మొదలుపెట్టేది లేకుంటే భయపెట్టాల్సి ఉండే, తుంపిళ్ల బలంతో ఇరాన్ లొంగ తీసుకోవాల్సి ఉండే. కానీ ఇరాన్ మీద యుద్ధం చేయడం సరైనది కానీ తన సొంత పార్టీ వాళ్ళు అంటున్నారు. డెమోక్రాట్లు అయితే ఇట్లా వ్యతిరేకమే, వాడు కమ్యూనిస్ట్ అంటాడు ఆయన. తర్వాత ప్రజలు కూడా తిరగబడి ఉద్యమాలు చేస్తారు కదా. ఈ యుద్ధానికి మా 6 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు పెట్టాలి మేము? మా అమెరికా ప్రజల సొమ్మును, మా ట్యాక్స్ పేయర్స్ మనీ అని వాళ్ళు కూడా తిరగబడ్డారు కదా. అందుకనే ఇప్పటిదాకా అమెరికాకు చుక్కెదురైంది. ఇప్పుడు ఈ 3 చేస్తే ఒకటి, మూడోది ఆత్మరక్షణ చేసుకోవడం ఎవరు తప్ప అన్నాడు. కానీ వేరే 2 అధ్యక్షులను చంపేస్తామని ప్రకటన చేసి ఆ ప్రకటనకు అనుగుణంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే మాత్రం ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజంలో ఇరాన్ సమర్థించే వాళ్ళు కూడా నాలుక సందులో ముళ్ళెట్టినట్టు నాలుక మడత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని సమర్థించుకోవడానికి కూడా వాళ్ళకి మాటలు దొరకవని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అమెరికా ఇరాన్ పై కనుక కంప్లీట్ నావల్ బ్లాకేడ్ విధిస్తే తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర రికార్డు స్థాయికి చేరడం మాత్రం గ్యారంటీ అనిపిస్తుంది సార్. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ఫ్లేషన్ కూడా దారుణంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. నా భయం ఏంటంటే రోజా గారు, 1992 మధ్య జరిగిన గల్ఫ్ యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత చేసింది అంటే కనీసం 6-7 పట్టింది తట్టుకోవడానికి. ఖచ్చితంగా ఇవాళ కూడా అదే జరగబోతుంది అంటున్నాను. ఇప్పటికైనా హార్మోన్ జలసంధి తెరుచుకుంటుందేమో, కొంతవరకు మనం బతికి బట్టగడతామని అన్ని దేశాలు భావిస్తున్నాయి. కానీ పీఠముడి మరింత బిగుస్తుంది. ఎక్కడైతే చర్చలు మొదలు పెట్టానో అక్కడ చర్చలు మొదలు పెట్టండి. మధ్యవర్తిత్వమే తప్పు పాకిస్తాన్. రెండవది అందులో అంశాలు కూడా ఏవైతే అనుకూల అంశాలు ఉంటాయి, ఇద్దరికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో ఇద్దరు ఆమోదయోగ్యమైన అంశాలతో మొదలు పెడితే బాగుండేది. కానీ ఎక్కడ ఆమోదయోగ్యం కాదు అక్కడి నుంచి మొదలు పెట్టారు. అంటే మనకు పైన ఉన్న అంశాల నుంచి మొదలు పెట్టారు, అది నష్టమైంది అంటున్నాడు. ఇప్పుడు ఆఖరికి వచ్చే వరకు ఇద్దరి మధ్య ఒకటే ఒక ఒప్పందంలో తేడాలు వస్తున్నాయి. ఈ 14 అంశాలు చూశాను నేను. ఆ 14 అంశాలు కాకుండా ఒకటే ఒక అంశం ఏంటంటే యురేనియం నిల్వలు మాకు అప్పచెప్తారా, లేకుంటే మధ్యవర్తి దేశానికి అప్పచెప్తారా? ఆఖరి రష్యాకి అప్పచెప్పినా సరే అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు. శత్రుదేశం అయినా సరే రష్యా అయితే ఉపయోగించిన నమ్మకం అన్నట్టు. రష్యాకి ఉపయోగించినా సరే ఎందుకంటున్నానంటే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది, కానీ రష్యా ఇప్పటి వరకు అనుభవం వేరే కదా ఉక్రెయిన్ మీద, ఆ విలువలు పాటిస్తుంది అనే దాన్ని చైనాకి అందేవాడిని, రష్యాకి అప్పగించినా సరే అంటున్నాడు. రెండోది ఏంటంటే ఈ ఒక్క ఒప్పందం తప్ప అదొక్కటి తప్ప మిగతా ఏమడిగినా సరే మేము చేస్తామని 14 అంశాలు 10 అంశాలు ఉండే మధ్య గతంలో ఇరాన్ మిగతా 4 అంశాలు అమెరికా ప్రతిపాదించిన 4 అంశాలను కూడా వీళ్ళు కలిపి ఇవాళ 14 అంశాలు పంపించారు పాకిస్తాన్ ద్వారా. అవి అదొక్కటి సంగతి ఏంటని ఆయన అడుగుతున్నాడు. ఏదైనా సరే ఈ పీఠముడి ప్రధాని విడిచేటట్లేదు, యుద్ధం కొనసాగేటట్టే ఉన్నది. మరి త్వరలో ఆకస్మిక యుద్ధం చేస్తారని నేను అనుకుంటలేను. అప్పటిలాగా దానికి అమెరికా బలగాలు సరిపోవు, అమెరికా శక్తి కూడా పునాది అయిపోయింది, వాళ్ళది కూడా రకంగా చెప్పాలంటే వెనకబడి ఉన్నారు. కనుక మొన్నట్లాగా ఆకస్మిక యుద్ధం చేయరు, కానీ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో మాత్రం యుద్ధం మళ్ళీ కాల్పుల విరమణ ముగిసి మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటాను. అప్పుడు మాత్రం అమెరికా మిత్ర దేశాలైన మిగతా గల్ఫ్ దేశాలు అన్ని బాగా నష్టపోతాయి. ఎందుకంటే దెబ్బతిన్న బొబ్బిల్లాగానే ఇవాళ ఇరాన్ ఉంది. ఇరాన్ మీద అమెరికా దాడులు ప్రారంభమైన క్షణంలో వీళ్ళు అందరూ ఏం చేస్తారు, వాడిని కొట్టలేరు, అమెరికాని కొట్టలేరు.
పక్క దేశాలు గల్ఫ్ దేశాల మీద మాత్రం ఖచ్చితంగా ఇరాన్ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.